ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎదురుదెబ్బ. ఆ జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ తాజా ఎడిషన్కు దూరం కానున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను కొంతకాలం విరామం తీసుకోవాలని భావిస్తున్నట్టు స్టెయిన్ ఇప్పటికే ఎన్ఆర్హెచ్ యాజమాన్యానికి చెప్పినట్టు తెలుస్తోంది. తాజా సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది బౌలింగ్ కోచ్గా డేల్ స్టెయిన్ సేవలను కోల్పోనుంది. 2024 సీజన్కు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది అతడు మళ్లీ ఎన్ఆర్హెచ్ కోచింగ్ సిబ్బందిలో ఒకటిగా చేరుతాడు అని క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. కాగా 40 ఏళ్ల డేల్ స్టెయిన్ సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్గా పేరొందాడు. ప్రొటీస్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 439, 196, 64 వికెట్లు తీశాడు. గతంలో సన్ రైజర్స్కు ప్రాతినిధ్యం వహించిన అతడు గతేడాది అదే జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గానూ సేవలు అందించాడు. ఇదిలా ఉంటే గత 2 సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో 10వ స్థానం కోసం పోటీ పడిన సన్ రైజర్స్ ఈసారి హెడ్ కోచ్ను మార్చింది. బ్రియన్ లారా స్థానంలో డేనియల్ వెటోరని తీసుకొచ్చింది. అయితే స్టెయిన్ విషయంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుందా, లేదంటే అతనే బ్రేక్ తీసుకోవాలని భావించాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.